ఈరోజు చికెన్ ఫ్రై, దానికి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇక్కడ చూపించు. 2 ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, షాజీరా కొంచెం ఇంత తీసుకోవాలి, ధనియాలు, ఇక్కడ మసాలా చూడండి, ఒక 6 to 7 లవంగాలు, ఇంత చిన్నది దాల్చిన చెక్క, ఒక 7-8 మిరియాలు, 3 ఇలాచి, ఒక స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ చేస్తాం. చికెన్ ఫ్రైకి మసాలాలు వేపుకోవాలి, ఒక 1 minute అలా వేపుకోవాలి. వేపిన దాన్ని మిక్సీ చేసుకొని పౌడర్ చేసుకోవాలి. మసాలా ఇలాగ పౌడర్ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకుంటాం, కరివేపాకు కొంచెం, పచ్చిమిర్చి, ఇవి బాగా వేగాలి. కొంచెం బ్రౌన్ కలర్లో అయింది కదా, ఇప్పుడు మనం అందులో అల్లం వెల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటాం. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం వేగిన తర్వాత మనం హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాం కదా, అది వేసేసుకొని కలుపుకోవాలి. కొంచెం పసుపు వేసుకుంటాం, చూపించండి. ఇప్పుడు మూత పెట్టేసుకొని కాసేపు బాయిల్ చేసుకుంటాం. నేను మూత పెట్టి 10 minutes అయింది. ఇప్పుడు చూద్దాం. కావాల్సిన సాల్ట్ వేసుకొని నేను ఎంత వేసుకుంటున్నాను కలిపి. మనం ఉప్పేసి మూత పెట్టాం కదా, ఇప్పుడు ఈ వాటర్ అనేది నేనేం వేయలేదు, అది ఆటోమేటిక్గా అలాగ బాయిల్ అవుతుంది. చికెన్లో నుంచి సాల్ట్ ఇవన్నీ వేయడం వల్ల వచ్చిన వాటర్ ఇదంతా బాయిల్ అవుతుంది. చూడండి, ఇది ముక్క చూపించు. బ్రేక్ అయిపోతుంది అంటే బాయిల్ అయిపోయినట్టు అనమాట. నేను 1.5 స్పూను కారం వేస్తున్నాను. వెంటనే మనం ఇందాక ఆడించుకుని మసాలా కూడా వేసేస్తున్నాను. వేసేసుకొని ఫ్రై చేయడమే. అలా ఒక 10 minutes వేగాలి. అయిపోయింది. కొంచెం దూరంగా తీయండి. ఎలా ఉందిరా? బాగుందమ్మా.